చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా తన నివాసం వద్ద భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరిలోని తన స్వగృహం వద్ద అరటి ఆకులు, టెంకాయ తోరణాలతో ఇంటిని అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి రోజా భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్ల తెలుగు ప్రజలు పండుగను ప్రశాంతంగా జరుపులేకపోతున్నారని విమర్శించారు. పెట్రోల్, కరెంటు ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల పేద విద్యార్థులకు డాక్టర్ చదువు దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా యువత జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారని పేర్కొన్నారు. గెలుపోటములు సహజం, పండుగలను సంతోషంగా జరుపుకోవాలి అని కార్యకర్తలకు సూచించారు. అయితే రాబోయే రోజుల్లో మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని, ఉచితం అంటూ ఇచ్చే హామీలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మా అభిమానులకి, వెల్ విషర్స్ అందరికి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. సో చూసారుగా ఈరోజు మా ఇంట్లో మా బంధుమిత్రులతో, వెల్ విషర్స్తో మేము చాలా హ్యాపీగా భోగి పండుగలు జరుపుకున్నాం. గెలుపోవటంలో సహజం, వాటి గురించి ఓడిపోయామని బాధగా కూర్చోటం, గెలిచామని ఎగరటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనే, పండగ అంటే పండగే. స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి, ఇంకా 5 రోజులు సండే వరకు అందరూ కూడా జాలీగా ఎంజాయ్ చేయడానికి మేము రెడీగా అయ్యాం. కానీ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తే మీకే తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేయటం వల్ల ఈరోజు పేద ప్రజలు సంక్రాంతి పండుగ కానీ, దీపావళి కానీ, ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక కష్టాలతో సతమతం అవటం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇయర్లో ఫస్ట్ పండుగ, 2026లో సంక్రాంతి అనేది మొదటి పండుగ, రైతుల పండుగ. రైతులకి చేతికి పంటకు వచ్చినప్పుడు సో అందరినీ పిలుచుకొని చాలా హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ. కానీ ఈరోజు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ రబీకి లేకపోవటం, ఇస్తానన్న 20,000 సంవత్సరాలకి ఇప్పటికి 40,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 ఇచ్చి చేతులు దుడుపుకునేశారు. అండ్ పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు, పంట పండితే మద్దతు ధర లేకపోవటం వల్ల ఈరోజు రైతులు ఈ పండుగని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు. వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం అడగకపోయినా వాళ్ళే అన్నీ చేశారు కాబట్టి ఏ రోజు ఏ రైతు కూడా బాధపడింది లేదు. ప్రతి పండుగని కూడా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ ఈరోజు పేద పిల్లలు ఎవరైతే డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారో ఆ డాక్టర్ కలలు చేసే విధంగా వాటిని ప్రైవేటీకరించడానికి కూడా ఈరోజు భోగి మంటల్లో ఆ జీవోల్ని వేసి రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేయడం మీరు చూస్తున్నారు. చిన్న చిన్న